హాయ్! హలో! ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారనే కోరుకుంటున్నాను. సో, ఇవాళ మనం ఇంకొక రియల్ స్టోరీకైతే వచ్చేసాం. సో, ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకైతే వెళ్ళిపోదాం. ఒకరోజు రాత్రి విపరీతమైన వర్షం పడుతూ ఉంది. రాహుల్ అనే ఒక స్టూడెంటు తన రూమ్‌మేట్‌తో కలిసి పబ్‌కి వెళ్తాడు. అక్కడ ఫ్రెండ్స్‌తో బాగా ఎంజాయ్ చేసి అర్ధరాత్రి తిరిగి మళ్ళీ బయలుదేరతాడు. కానీ పబ్ కిందకొచ్చాక రాహుల్‌కి ఒక షాకింగ్ విషయం తెలుస్తది. తన పాకెట్‌లో ఉండాల్సిన ఫోన్ కనిపించట్లేదు అని. పబ్బంతా వెతికి చూస్తాడు. కానీ ఎక్కడా కనిపించదు. సరే అని చెప్పి కార్‌లో చెక్ చేస్తాడు. కార్‌లో తన ఫ్రెండ్ ఫోన్ తీసుకొని రాహుల్ నంబర్‌కి కాల్ చేసి చూస్తాడు. ఫోన్ రింగ్ అవుతూనే ఉంటది. కానీ ఎవ్వరూ లిఫ్ట్ చేయట్లేదు. ఫోన్ స్క్రీన్ మీద కనెక్ట్ అయినట్టు పడుతుంది. కానీ వెంటనే కాల్ కట్ అయిపోతుంది. మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తాడు. కానీ ఈసారి ఫోన్ లిఫ్ట్ చేస్తారు. రాహుల్, హలో, ఎవరు? నా నంబర్ నీకు దొరికిందా? నేను పబ్‌లో మర్చిపోయాను. వెంటనే నా ఫోన్ ఇవ్వు అని అడుగుతాడు. కానీ అవతల సైడ్ నుంచి నిశ్శబ్దం. ఎవ్వరూ మాట్లాడట్లేదు. ఒక 2 సెకన్లయ్యాక ఒక భయంకరమైన వింతగా నవ్వుతాడు. ఆ వింత నవ్వు వినగానే రాహుల్ వెన్నులో వణుకు పుట్టిద్ది. వెంటనే ఫోన్ కట్ చేసేస్తాడు. మళ్ళీ 2, 3 సార్లు ట్రై చేస్తాడు. కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. రాహుల్ విసిగిపోయి, సరే, ఏదైతే అదయింది. ఫోన్ దొంగలేమన్నా దొంగిలించారేమో. సరే, రేపు చూసుకుందాం అని చెప్పి రాహుల్ అయితే తన ఫ్రెండ్‌తో కలిసి ఇంటికి వెళ్ళిపోతాడు. కారు దిగి రాహుల్ కీస్‌తో డోర్ ఓపెన్ చేసి రూమ్ లోపలికి వెళ్తాడు. రూమ్ అంతా డార్క్‌గా ఉంటది. ఫుట్ స్ట్రిక్స్. వీళ్ళు ఇంటికెళ్ళేసరికి సరిగ్గా 2 గంటలవుతుంది. ఇల్లు మొత్తం చీకటికి డెడ్ సైలెంట్‌గా ఉంటుంది. బాగా అలసిపోయిన రాహుల్ తన బెడ్‌లోకెళ్ళి బెడ్ లైట్ ఆన్ చేసి చూస్తాడు. అలా లైట్ ఆన్ చేసిన వెంటనే నైట్ స్టాండ్ టేబుల్ వైపు చూస్తాడు. రాహుల్ అక్కడ చూసిన దృశ్యం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. తన పబ్బులో పోగొట్టుకున్న ఫోన్ సరిగ్గా టేబుల్ మీద ఉంది. రాహుల్‌కి ఏం అర్థం కావట్లేదు. తన పబ్‌కి వెళ్ళే ముందు ఫోన్ పాకెట్‌లోనే ఉంది కదా! ఇప్పుడు ఇక్కడ రూమ్‌లోకి ఎలా వచ్చింది? నేనేమన్నా మర్చిపోయానా? అని అప్పుడు చూసుకుంటూ, మరి ఇందాక కాల్ చేసినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసి భయంకరంగా నవ్విందెవరు? అని చెప్పి రాహుల్ వెంటనే తన చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని కాల్ హిస్టరీ ఓపెన్ చేసి చూస్తాడు. అందులో సరిగ్గా 15 నిమిషాల క్రితం తన ఫ్రెండ్ నంబర్ నుంచి ఇన్‌కమింగ్ కాల్ ఆన్సర్డ్ 12 సెకండ్ డ్యూరేషన్ అని చెప్పి చూపిస్తది. అంటే ఫోన్ పబ్‌లో లేదు. ఈ రూమ్‌లోనే ఉంది. ఎవరో ఈ రూమ్‌లో ఉండి ఆ కాల్ లిఫ్ట్ చేశారు. రాహుల్ గుండాగినంత పని భయమేస్తది. అప్పుడే కార్తీక్ ఇంకొక భయంకరమైన విషయం గుర్తొస్తది. పబ్‌కి వెళ్ళే కంగారులో తన మెయిన్ డోర్ లాక్ చేయడం మర్చిపోయాడు అని చెప్పి. అంటే తన ఇంట్లో లేని సమయంలో ఎవరో అన్‌నోన్ పర్సన్ లోపలికి వచ్చి కేవలం ఫోన్ లిఫ్ట్ చేయడమే కాదు, ఆ సమయానికి భయంకరంగా నవ్వి ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు అని ఆలోచనొస్తది. ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడా? లేకపోతే ఇంట్లోనే ఉన్నాడా? అని ఆలోచిస్తూ ఉంటాడు. రాహుల్‌కేదో మంచం కింద నుంచి సౌండొస్తది. వెంటనే మంచం కిందకి చూస్తాడు. చూడగానే ఎదురుగా ఒక షాడో వెళ్తున్న ఫీలింగ్ కలిగిద్ది రాహుల్‌కి. రాహుల్ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా కంగారుగా తన రూమ్‌మేట్‌ని తీసుకొని కారులోకి వెళ్లి కూర్చొని పోలీసులకి కాల్ చేస్తారు. పోలీసులు ఇల్లు మొత్తం వెతుకుతారు. కానీ ఎవ్వరూ దొరకరు. కానీ రాహుల్ బెడ్‌రూమ్ డోర్ విండో ఓపెన్ చేసి ఉంటది. దాని కింద నీటి అడుగుల ఫుట్ ప్రింట్స్ మాత్రమే కనిపించాయి. ఈ రోజుకి కూడా రాహుల్‌ని బాధిస్తున్న ప్రశ్న ఒక్కటే. ఒకవేళ ఆ రాత్రి కాల్ చేయకుండా డైరెక్ట్‌గా వచ్చి బెడ్ మీద పడుకుంటే, ఆ చీకట్లో తన కోసం కూర్చున్న మనిషి రాహుల్ ఏం చేసేవాడు? అని ఒకటే ఆలోచన మట్టుకే మిగిలిపోయింది రాహుల్ దగ్గర. ఈ రియల్ స్టోరీ మీకెట్లా అనిపిచ్చింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి మరికొన్ని స్టోరీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.